సడన్గా ట్రంప్ స్టేట్మెంట్ అనేది ఒక రకంగా షాక్ గురి చేసింది ఇండియాలో ప్రజల్ని, ముఖ్యంగా బీజేపీ సపోర్టర్స్ని, యుద్ధాన్ని సపోర్ట్ చేసే వాళ్ళని, పాకిస్తాన్ ఓడిపోతుంది, మనం పాకిస్తాన్ని పెద్ద దెబ్బ కొట్టబోతున్నాం అని నమ్మిన వాళ్ళని ఒక దారుణమైన డిప్రెషన్లోకి ఈ ట్రంప్ నెట్టేసింది. నమ్మాలా లేదా తెలియలేదు. ఇదంతా అబద్ధమేమో, ట్రంప్ పేరుతో ఎవరో ఇచ్చారేమో ఇలా అనుకున్నారు. కానీ అది నిజమే అని చెప్పి 5 గంటలకి 3 గంటల తర్వాత 3:30 గంటల ప్రాంతంలో మన ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ అనౌన్స్ చేశాడు, యుద్ధ విరమణ జరిగిందని. పాకిస్తాన్ డీజీఎంఓ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్, కసీఫ్ అబ్దుల్లా ఆయన పేరు. అట్లాగే ఇండియన్ డీజీఎంఓ ఆయన పేరు రాజీవ్ గై. సో వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. సో ఇద్దరి డీజీఎంల చర్చల ఫలితంగా యుద్ధం ఆగుతుంది అని మిశ్రీ చెప్పాడు. సో ఇది ఎట్లా ఉందంటే, ట్రంప్ ఏమో నేనే ఆపాను యుద్ధం, రాత్రంతా సుదీర్ఘ రాత్రి చర్చలు జరిపాము, దాని ఫలితమే యుద్ధం ఆగింది, నేను వాళ్ళ కామన్ సెన్సు ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెన్స్కి వాళ్ళని అభినందిస్తున్నాను అని మాట్లాడాడు. సో పైగా మొదట ఆయన ఇచ్చాడు, ఆయన ఇచ్చిందే కరెక్ట్ అయింది కూడా. అంటే క్లియర్గా ట్రంప్ రోలు దీంట్లో కనిపిస్తుంది. అట్లాగే పాకిస్తాన్ వెర్షన్ చూస్తే పాకిస్తాన్ ఏం మాట్లాడుతుందంటే, ట్రంప్ వీడి వ్యాన్స్ మోడీతో మాట్లాడాడు, జేడి వ్యాన్స్ ఒక అలార్మింగ్ ఇంటెలిజెన్స్ మోడీకి చెప్పాడు, దాంతో మోడీ వెనక్కి తగ్గాడు అని పాకిస్తాన్ మీడియా డాన్ అనే పత్రికలో ఫ్రంట్ పేజీలో ఇది రాశారనమాట. అంటే జేడి వ్యాన్స్ మోడీకి ఒక అలార్మింగ్ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ని ఇవ్వడంతో మోడీ యుద్ధాన్ని ఆపేశాడు అని వాళ్ళు చెప్పుకుంటున్నారు పాకిస్తాన్. సో ఇప్పుడు ఇక్కడ చాలా ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి. మోడీ ఎందుకు సడన్గా యుద్ధాన్ని ఆపేశాడు? ఆ అలార్మింగ్ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఏంటి? ట్రంప్ ఎలా బెదిరించగలిగాడు? మోడీ డిక్లేర్ చేసిన గోల్స్ ఏవైతే ఉన్నాయో, ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏవైనా నెరవేరకుండానే యుద్ధం ఎందుకు ఆపాల్సి వచ్చింది? నిజానికి ఒక యుద్ధం అనేది 3 రోజులు ఆగడం అనేది జనరల్గా ఎక్కడ జరగదు. స్టార్ట్ అయిన 3 రోజులు యుద్ధాలు ఆగవు ఎప్పుడు కూడా, ఎందుకంటే ఆబ్జెక్టివ్స్ అంత త్వరగా నెరవేరవు. పైగా ఏమైనా ఒప్పందంలో పాకిస్తాన్కి ఏమైనా కండిషన్లు పెట్టామా మనం? ఆ కండిషన్కి ఏమైనా ఒప్పుకునిందా పాకిస్తాను? ఏమీ లేదు. టెర్రరిజాన్ని ఆపుతానని చెప్పిందా పాకిస్తాన్? మన గోల్ ఏంటి అసలు యుద్ధంలో? మనం ఎందుకు యుద్ధానికి వెళ్ళాం? ఫస్ట్ మనమే యుద్ధానికి వెళ్ళాం వాళ్ళ దేశం మీద. వాళ్ళు టెర్రరిస్ట్ యాక్టివిటీ చేస్తుండొచ్చు, వాళ్ళగా కారణం కావచ్చు, కానీ వాళ్ళ భూభాగం మీద యుద్ధానికి వెళ్ళింది మనమే కదా. ఆపరేషన్ సింధూర్ అంటే ఏంటి అర్థం? 4 పాకిస్తాన్ ప్రాంతాల మీద మనం దాడి చేస్తాం. మనం టెర్రరిస్టు క్యాంపులు అంటున్నాం, వాళ్ళవి లేదు, మసీదులు, స్కూళ్ళు, కాలేజీలు, ఇండ్లు అని వాళ్ళు చెప్తున్నారు. ఏదేమైనా మనమైతే వాళ్ళ ఇంటీరియర్ భూభాగానికి, అంటే ఇంటర్నేషనల్ బార్డర్ దాటి 100 కిలోమీటర్ల దూరంలో ఉండే బహవల్పూర్కి కూడా మనం వెళ్ళి అటాక్ చేసాం. మనకి చేసినప్పుడు తెలీదా? ఆపరేషన్ సింధూర్ చేసినప్పుడు మనకి తెలీదా పాకిస్తాన్ దీనికి రిటాలియేట్ చేస్తుంది, మళ్ళీ మనం రిటాలియేట్ చేస్తాము? ఇవన్నీ తెలిసే కదా మనం కూడా యుద్ధానికి వెళ్ళాం, దానికి ప్రిపేర్ అయ్యాము, మన శక్తులన్నింటినీ మోహరించాము, కంప్లీట్ ఫ్రీడమ్ మోడీ ఇచ్చాడు, ఇవన్నీ తెలుసు కదా. మరి తెలిసినప్పుడు నువ్వు సడన్గా ఆపడంలో అర్థం ఏంటి? ట్రంప్ ప్రకటన రాకముందు కూడా చాలామంది యుద్ధాన్ని వద్దనే వాళ్ళు కావచ్చు, మోడీని రాజకీయంగా దీన్ని ఉపయోగించుకుంటున్నాడని విమర్శించిన వాళ్ళని అతి తీవ్రంగా అటాక్ చేశారు. వాళ్ళు చాలామందిని అయితే ఫిజికల్గా కూడా వాళ్ళ ఇళ్ళకి పోయి ఆఫీసులకి వెళ్ళి అటాక్ చేశారు, ఉద్యోగాలు తీసేశారు. ఆ మధ్య మొన్న ఒక అమ్మాయిని డిగ్రీ కాలేజీ నుంచి సస్పెండ్ చేశారు. కేరళలో జర్నలిస్ట్ని నాగపూర్ పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. ఇలాగా అసలు యుద్ధం వద్దనే వాళ్ళంతా అరెస్టులు చేయడం, కొట్టడం, హ్యూమిలేట్ చేయడం చేస్తూ సడన్గా ట్రంప్ చెప్తే యుద్ధం మీరు ఎందుకు ఆపేశారు? ఏ ఆబ్జెక్టివ్స్ నెరవేర్చారని మీరు ఆపేశారు అన్న ప్రశ్నలు ఇవాళ మోడీని చాలామంది అడుగుతున్నారు. సో ప్రజల్లో ఒక గందరగోళం అయితే ఏర్పడింది. యుద్ధం అసలు ఎందుకు ఆగిపోయింది, తెర వెనక ఏం జరిగిందని. అటుపక్కేమో పాకిస్తాన్లో విక్టరీ అని షహబాజ్ షరీఫ్ అనౌన్స్ చేశాడు, మనం సక్సెస్ అయ్యాం, ఈ విక్టరీని జరుపుకోవడానికి ఆయన ఒక ప్రోగ్రాం కూడా ఇచ్చాడు. అదేంటంటే యూమి-ఈ తషాకూర్ అంటే థ్యాంక్స్ గివింగ్, గ్రాటిట్యూడ్ని చెప్పడం. అది పాకిస్తాన్లో, పర్సియాలో, ఈ ముస్లిం కంట్రీస్, ఇస్లామిక్ కంట్రీస్లో ఆనవాయితీ. ఏదన్నా మిలిటరీ విజయం కానీ, పొలిటికల్ విజయం కానీ, ఇతర విజయాలు జరిగినప్పుడు వాళ్ళు
ఇటువంటి థ్యాంక్స్ గివింగ్ డే జరుపుకుంటారు, మసీదులో ప్రేయర్స్ చేస్తారు, ఇవన్నీ చేస్తారు. అది ఈరోజు వాళ్ళు అనౌన్స్ చేసుకున్నారు. అంటే వాళ్ళు క్లియర్గా మనం సక్సెస్ అయ్యాం అనేది వాళ్ళు అనుకున్నారు. వాళ్ళు అనుకున్న టెర్రరిస్టులు వచ్చి పహల్గామ్లో అటాక్ చేశారు, మనం పోయి అక్కడ టెర్రరిస్టులని ఏమీ చేయలేదు. పెద్ద టెర్రరిస్టులు ఎవరు అరెస్ట్ కాలేదు, మసూద్ అజర్ లాంటి వాళ్ళు ఎవరు కూడా మనకు పట్టుబడలేదు. సో మన దావుద్ ఇబ్రాహిం కావచ్చు, టైగర్ మెమన్ కావచ్చు, వీళ్ళందరూ అంటే మన దేశంలో మేజర్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి కారణమైన అతిపెద్ద టెర్రరిస్టులు ఎవరిని కూడా మనం పట్టుకోలేదు. నిజంగా వాళ్ళు చనిపోయారా లేదా తెలియదు మనకి, ఆ డెడ్ బాడీలు దొరికాయా లేదా ఏమి కన్ఫర్మేషన్ లేదు. ఒక 5, అది కూడా లేటుగా, చాలా విమర్శలు వస్తుంటే నిన్న అనౌన్స్ చేశారు 5 మందిని. సో క్లియర్గా మోడీ ఫెయిల్ అయ్యాడు, మోడీ ఆబ్జెక్టివ్స్ ఏవి నెరవేరలేదు, ఐడెంటిఫై చేయలేదు, ట్రేస్ చేయలేదు, వాళ్ళని చంపలేదు. సో అంటే పనిష్ చేస్తానండి, పనిష్ చేయలేదు. తర్వాత మట్టిలో కలిపేస్తాను వాళ్ళ దీన్నంతా అన్నాడు, ఏ మట్టిలో కలవలేదు. వాళ్ళేం చెప్పుకుంటున్నారు, మనం ఎట్లాగైతే వాళ్ళ ఎయిర్ బేసుల్ని 11 ధ్వంసం చేశామని నిన్న మనం అనౌన్స్ చేశాము, వాళ్ళ దీంట్లో కూడా చూస్తే వాళ్ళు కూడా అనౌన్స్ లిస్ట్ ఇస్తున్నారు, మన ఎయిర్ బేసులను ఎక్కడెక్కడ ధ్వంసం చేసామని వాళ్ళు చెప్తున్నారు. అలాగే మన మిసైల్స్ని, మన డ్రోన్స్ని వాళ్ళు కూల్చేసామని వాళ్ళు చెప్పుకుంటున్నారు. వాళ్ళ డ్రోన్స్ 400 డ్రోన్స్ వస్తే మనం కూల్చేసామని మనం చెప్పుకుంటున్నాం. ఇది జరుగుతుంది తప్ప యుద్ధంలో క్లియర్ ఆబ్జెక్టివ్స్ డిసైడ్ అయ్యి యుద్ధానికి వెళ్ళినాం. ఆ క్లియర్ ఆబ్జెక్టివ్స్ నెరవేరక ముందే ఎందుకు విత్డ్రా చేసుకున్నాం, మోడీని అతను ఎందుకు భయపెట్టాడు, ఇంత యుద్ధం జరుగుతుంటే ఒక పక్క IMF ఇప్పుడే $1 బిలియన్ పాకిస్తాన్కి బెయిల్అవుట్ ఇచ్చింది. IMF అంటే అర్థం అమెరికానే, అమెరికా లేకుండా IMF లేదు. సో IMF అంటే అమెరికా ఇంత యుద్ధం జరుగుతుంటే ఒక పక్క $1 బిలియన్ ఇచ్చి మోడీకి వ్యాన్స్ ఫోన్ చేసి, JD వ్యాన్స్ ఫోన్ చేసి, సో క్లియర్గా లేదు అసలు ఎందుకు యుద్ధాన్ని ఆపామనేది మన ప్రభుత్వం క్లియర్గా చెప్పట్లేదు. కండిషన్లు ఏంటి, పైగా ఇదేమి పేపర్ అగ్రిమెంట్ కూడా కాదు, ఓరలే, ఇంకా 12వ తేదీ మళ్ళీ కూర్చుంటాం అంటున్నారు. పైగా ఇది పొలిటికల్ డిసిషన్ కాదు, వీళ్ళు చెప్పే ప్రకారం మిలిటరీ DGM వీళ్ళు కదా, DGMOలు ఇద్దరు కూర్చున్నారని చెప్తున్నారు. మరి పొలిటికల్ డిసిషన్తో కదా యుద్ధం ఆగాలి, ఎందుకు ఆపాలి యుద్ధం అనేది పొలిటికల్ డిసిషన్ ఉండాలి కదా, దానికి ఒక అగ్రిమెంట్ ఉండాలి, క్లియర్గా ఆబ్జెక్టివ్స్ ఇప్పటివరకు ఏం సాధించామో చెప్పాలి. అవేమన్నా చెప్పారా ఇప్పటివరకు? మన ఫారెన్ సెక్రటరీ కానీ వీళ్ళెవరు కూడా మనం ఏమి సాధించాం యుద్ధం వల్ల అనేది ఏమీ చెప్పలేదు. పాకిస్తాన్ మాత్రం మనం సక్సెస్ అయినాం, ఇండియన్ అగ్రెషన్ని మనం ధైర్యంగా ఎదుర్కొన్నాం, ఇవన్నీ ఆ భాష వాళ్ళ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాడు. సో క్లియర్గా మోడీ దీన్ని చాలామంది ఏమంటున్నారు, ఇందిరాగాంధీని కంపేర్ చేస్తున్నారు. ఇందిరాగాంధీ చూడు, ఎవరు చెప్పినా ప్రపంచంలో ఎవరు చెప్పినా వినలేదు, పాకిస్తాన్ నిట్టనిలువుగా చీల్చేయగలిగింది. మోడీ ఇందిరాగాంధీ కంటే పుడింగ్ అనుకుంటున్నారు అందరూ, కానీ మోడీ పరిస్థితి ఏంటంటే 3 రోజులు తుస్తమనిపించి బిల్డప్లు ఇచ్చి నేను అది చేస్తాను ఇది చేస్తాను ప్రగల్భాల వాళ్ళకి చివరికి ట్రంప్ చెప్తే యుద్ధం ఆపేశాడు. పైగా మోడీ అనేకసార్లు డిక్లేర్ చేశారు, మేము థర్డ్ పార్టీ ఇంటర్వ్యూన్ అవ్వడానికి లేదు, పాకిస్తాన్కి మాకు మధ్య మా ఇది ద్వైపాక్షికంగానే మేము తీర్చుకుంటాము అని అనేకసార్లు చెప్పారు. మరి ఇప్పుడు అమెరికా, ఒక పక్క అమెరికా పాకిస్తాన్కి F-16 విమానాలు ఇచ్చింది,